ఒక ప్రక్రియ ద్వారా జరిగిద్ది మీకు పరిశుద్ధత. పరిశుద్ధత అనేది ఒక ప్రక్రియ. ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్గా చెప్పండి. ఎలా అంటే, పొలం ఉంది కదా, హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, పొలం ఉంది. ఇప్పుడు పొలం దున్నగానే పంట వచ్చేసిద్దా? పంట వచ్చిద్దా? పొలము దున్నాలి, దాన్ని ఏం చేయాలి? దమ్ము పట్టాలి. దమ్ము పట్టిన తర్వాత దాంట్లో వరి విత్తనాలు నాటాలి. వరి విత్తనాలు నాటిన తర్వాత మొక్క అవ్వాలి. మొక్క అయిన తర్వాత అది ఏం చేస్తుంది? కొంతకాలానికి ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా పరిశుద్ధత అనేది, రక్షణ అయితే ఒక సెకండ్లో వచ్చేసింది, కానీ పరిశుద్ధత అనేది నీకు ఏంటంటే ఇట్ ఈస్ స్లో ప్రాసెస్. ఇదేంటంటే ఒక చిన్నగా నిరంతరం జరిగే ప్రక్రియ అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఒక్కసారిగా రాదు. దినదినము నువ్వు పరిశుద్ధపరచబడుతూనే ఉంటావు. దినదినము నువ్వు పరిశుద్ధపరచబడుతూనే ఉంటావు.